జగన్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకునేందుకు ఆ ఎమ్మెల్యేని నిన్న మొన్నటి వరకు పార్టీ పెద్దలు వాడుకున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిట్టింగ్ స్థానం నుంచి పక్కన పెట్టేశారు. దీంతో ఆ ఎమ్మెల్యే పక్కదారులు వెతుక్కుంటున్నాడు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. సీఎం జగన్ ను నమ్ముకునే నియోజకవర్గంలో తానే రాజు తానే మంత్రి అన్నట్టుగా చెలరేగిపోయారనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయచ్చనే ఉద్దేశంలో ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకున్నారు. విమర్శలతో విపక్షాలపై విరుచుకుపడుతూ సిట్టింగ్ సీటు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న సుధాకర్ బాబుకు సీఎం జగన్ సడన్ గా షాక్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగు నాగార్జునను సంతనూతలపాడు సమన్వయకర్తగా నియమించారు. పైగా మరో నియోజకవర్గం కేటాయించకపోవడంతో రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో సంతనూతలపాడు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ మేరుగు నాగార్జున ఇటీవల క్యాడర్తో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ముఖం చాటేశారు. సిట్టింగ్ సీటును ఇవ్వకపోవడంతో సీఎం జగన్ పై గుర్రుగా ఉన్న శాసనసభ్యుడు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదనే చర్చ సాగుతోంది. మరోవైపు సుధాకర్ బాబు వైసీపీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీలో తనకు అన్ని దారులు మూసుకుపోయాయనే నిర్ణయానికి సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చారు. జిల్లాలో సీట్లు కోల్పోయిన శాసనసభ్యులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి సీటును కూడా సీఎం జగన్ సందిగ్ధంలో పెట్టారు. ఆయన టికెట్ ఇవ్వమంటూ ఇప్పటికే పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిన మాగుంటతో ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇటీవల భేటీ అయ్యారు. మాగుంట వెంటే నడుస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. కానీ సిట్టింగ్ సీటు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుందామని మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మారటం ఖాయమనే చర్చ సాగుతోంది. సంతనూతలపాడు సీటు కోల్పోయిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.